ఉంది, ఆయన అడిగితే చెప్పేస్తారు. తిరుమలలో కొండ మీద టికెట్లు బ్లాక్లో అమ్మితే బెంజ్ కారు కొనుక్కోవచ్చు. ఎలా కొనుక్కోవచ్చు, ఎవరు కొన్నారు అంటే రోజా గారి పేరు చెబుతున్నారు. సో జనరల్గా ఆయన కూడా ట్రావెల్స్ రంగంలో ఉన్నారు కాబట్టి ఈ కార్లు, లారీలు, బస్సులు, ఈ వ్యవహారం, కొనుగోళ్లు, అమ్మకాలు వీటి మీద బాగా అవగాహన ఉండుంటుంది. అందుకని ఈ బెంజ్ కార్ ఆమె కొనగానే టక్కన ఆయనకు తెలిసిపోయింది. సో దీంతోపాటు ఇంకా చాలా అంశాలు బిగ్ డిబేట్లో మనం మాట్లాడుకోవాల్సి ఉంది. మనతో జాయిన్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. నమస్తే నాగార్జున గారు. నమస్తే. అలాగే ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సురేంద్ర నాయుడు గారు. అండ్ ప్రమీల గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే ప్రమీల గారు. అలాగే చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అండ్ జగదీష్ గారు, పొలిటికల్ అనలిస్ట్. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, నాకెందుకు ఈ మధ్యకాలంలో ప్రభాకర్ రెడ్డి గారు బాగా పంచులేస్తున్నారు, గ్యాప్ తీసుకుంటున్నారు. అంతే 2-3 రోజుల గ్యాప్లో ఏదో ఒక వివాదం సృష్టించడమో లేదా ఏదైనా వివాదానికి తానే కేంద్ర బిందువుగా మారటమో. సరే, రోజా గారు మాట్లాడారు, ఈయన మీద ఏదో నోరు పారేసుకున్నంత మాత్రాన ఆవిడ బెంజ్ కారు ఎలా కొనిందో చెప్పేయాలండి ఆయన. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు, చూద్దాం, చూసి మీ దగ్గర వద్దాం. బాగా నచ్చేశారు మీకు. నువ్వు టోకన్లు అమ్మబోదు కదా, బెంజ్ కారు తెచ్చుకోండి. పోయినప్పుడు 100 మంది ఎట్లా వచ్చింది బెంజ్ కారు? మొత్తం టోకన్లు అమ్ముకునే కాదా చెప్పు? కాంట్రవర్షియల్ కాదా నువ్వు? పోయినప్పుడు 100 మంది ఎట్లా వచ్చింది కాదా? నీ కథ చెప్పాలని చాలా ఉంది. దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే, ఏడగా ఈ కోర్టులోనే ఎందుకు మాట్లా? చంద్రబాబు నాయుడు పుణ్యాల నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నీ గౌరవం తీసుకొచ్చి మాట్లాడతావా? తప్పంతా మాది, మా చంద్రబాబు నాయుడుది. ఏమన్నా దారి వదులుకుంటున్నావు వాళ్ళని. మేము 5 ఏళ్ళు ఎంత అవస్థపడ్డాం, నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చిన రాజకీయంలోకి. మాకు ఇష్టపడినట్టు మాట్లాడతాను అందరినీ. రైట్, సురేంద్ర నాయుడు గారు చెప్పేశారు కదా. ఇప్పుడు కొత్త సంవత్సరంలో బెంజ్ కార్లు కొనుక్కోవాలంటే జేసీ గారికి ఫోన్ చేస్తే ఆయన చెప్తారు ఎలా కొనుక్కోవాలో. ఏమంటారు సార్? మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 యాజమాన్యానికి, 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు రోజా గారిని గురించి నాకు తెలిసినంత, నాకు తెలిసి వైసీపీలో ఉండే వాళ్ళకు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే రోజా గారు మేము నాటిన మొక్క, ఇక్కడ నాటాం మేము ఆ మొక్కని. ఇక్కడ నాటిన మొక్క చంద్రగిరిలో నగిరి అడిగింది ముందు ఎంపీ టికెట్. నగిరి ఇవ్వలేకపోయి చంద్రగిరిలో అప్పుడు రామ్మూర్తి అన్నని, స్వర్గీయ రామ్మూర్తి అన్నని కూడా కాదని పక్కన పెట్టి, రామ్మూర్తి అన్నతో పాటు ఇంకా పేరం హరిబాబు ఇట్లా కూడా పోటీ పడ్డారు. వాళ్ళందరినీ కాదని చెప్పి రోజా గారికి టికెట్ ఇచ్చారు. రోజా గారికి టికెట్ ఇస్తే, సో రోజా గారు అప్పుడు నేరోలో ఓడిపోయారు. అది వేరే విషయం. అది ఆ నోటి దూల వల్లనే ఓడిపోయారు. లేదనుకుంటే ఆ రోజే తెలుగుదేశంలోనే ఎమ్మెల్యే కావాల్సింది. పక్కన ఉన్నటువంటి అందరినీ కూడా చెడ్డదేసుకుని, నాలాంటి నన్ను తిట్టినా, అరిసినా, ఏం చేసినా నేను తెలుగుదేశం సైనికుని కాబట్టి నేను పనిచేస్తా. కానీ వేరే వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళ మనోభావాలు నొచ్చుకునే. మీరు కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు కదండి. ఎవరు సార్? మీరు. అంటే అది దానికి ముందు నేను యాక్చువల్లీ కమ్యూనిస్ట్ పార్టీ నుండి వచ్చాను సార్. సిపిఎం నుండి వచ్చా. సిపిఎం నుండి వచ్చిన తర్వాత అక్కడ ప్రాంతీయత గొడవల్లో కొంచెం నా ఉనికిని కాపాడుకోవడం కోసం అప్పుడు అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఆమె రిక్వెస్ట్ చేస్తే ఒక 2 విలేజ్లకి ఆమెని ఏజెంట్ లేదా ఆమెను రానికుండా చేశారు. అప్పుడు మనవ దగ్గరుండి ఏజెంట్ కూర్చొని వాళ్ళు అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు వేసినా కొట్టించుకొని ఆమెను గెలిపించాం. గెలిపించిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినా కరెక్ట్గా నెల రోజుల్లో నేను పార్టీ వదిలేసి వచ్చేసాను సార్. ఎందుకు అంటే అప్పుడు కూడా అంతే, ఆమె కూడా అరుణ్ కుమార్ కూడా, భాస్కర్ రెడ్డి గారు అప్పుడు జడ్పీటీసీ, మా మిస్సెస్ ఎంపీటీసీగా ఉంది. సో అప్పుడు నాకు భాస్కర్ రెడ్డి గారికి కొన్ని విలేజ్లో గొడవలు రావడం, భాస్కర్ రెడ్డి గారు
అరుణ్ కుమార్కి ఏదైతే చెప్పడం, అరుణ్ కుమార్ గారు భాస్కర్ రెడ్డి గారు చెప్పింది విన్ను నన్ను నా ప్రాబల్యం తగ్గించేదానికి ప్రయత్నం చేయడం. మనకు ఆత్మాభిమానం ఎక్కువ సార్. మనం తినలేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మాభిమానం సంపుకొని బతికే రకంగా. సరే, ఇప్పుడు రోజా గారు మీరు నాటిన మొక్క పార్టీ వదిలేసి వచ్చేసాను. మీరు నాటిన మొక్క రోజా ఒక వృక్షం ఎలా అయిందో చెప్పండి. అదే పార్టీ వదిలేసి వచ్చాను. నేను మళ్ళా తెలుగుదేశంలో చేరాను. తెలుగుదేశంలో చేరిన తర్వాత రోజా గారికి బాగా దగ్గరగా ఉన్నాను. యాక్చువల్లీ ఆమె టికెట్ ఇచ్చిన తర్వాత అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరు లేకపోయినా నేను గెలుస్తా, నాకేంది వాళ్ళేంది వీళ్ళేంది, నా మాతో గెలుస్తాను నేను అని చెప్పి మాట్లాడినప్పుడు సరే కొంతమంది ఆమెను వదిలేశారు. నాలాంటి వాడు తెలుగుదేశం సైనికుడిగా ఉన్నాడు కాబట్టి నేను వదలలేక ఆమెతోనే పనిచేసి ఆమె కౌంటింగ్ ఏజెంట్ కూడా నేను కూర్చున్నా. సరే నేరలో పోయింది, అది వేరే సంగతి. దాని తర్వాత కట్ చేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతామన్నట్టు ఈమె పార్టీ మారిపోయి పార్టీ ఫిరాయించిపోయింది. ఆ రోజు